ఫ్రెండ్స్, అప్పుడే టీడీపీ గేమ్ స్టార్ట్, వైసీపీ సీనియర్ నేత అరెస్ట్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. అయితే గన్నవరం సమీపంలో కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. అయితే ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు నోటీసులు అందడం మొదలైంది. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డికి నోటీసులు అందాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఒంగోలు వడ్డేపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే దాచమర్ల సత్యనారాయణ అనే వ్యక్తికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు 1 టౌన్ పోలీసులు కేసు పెట్టారు. ఐపీసీలోని సెక్షన్ 504 ఐటీ యాక్ట్లోని 6666B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన కారుమూరి వెంకటరెడ్డిపై దాచమర్ల సత్యనారాయణ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా తీవ్ర కోపంలో తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, అప్పుడే ఈ దాష్టికం ఏంటని చెప్పేసి వైసీపీ సీనియర్ నేతలంటూ కూడా విరుచుకుపడుతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు.